గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 383 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 51,462 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్ అయితే ఒక పాజిటివ్‌గా కరెక్ట్ అయ్యి దాని తర్వాత వెంటనే రియాక్టింగ్ నెగెటివ్‌గా అయిపోయిందనమాట. సో, మనం ఏ విధంగా ట్రేడ్ చేసుకున్నామో, మనకి ఏ విధంగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ మీకు ఈరోజు లోయెస్ట్ లో వచ్చేసి 51,347, హైయెస్ట్ హై వచ్చేసి 52,358. అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక 1000 పాయింట్స్ వరకు మార్కెట్ మూవ్‌మెంట్ అనేది జరిగింది. సో, మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నామో, మనకి ఏ విధంగా ప్రాఫిట్ చేశానో చెప్తా చూడండి. యాక్చువల్లీ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. మార్కెట్‌లో కంప్లీట్‌గా రికవరీ అవుతుంది. నిన్న వీడియోలో కూడా క్లియర్‌గా చెప్పాను. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి. అదేవిధంగా ఫస్ట్ 15 మినిట్స్‌లో ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా నా ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత మార్కెట్‌లో ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోలేదన్నమాట. ఎందుకంటే నాకు ఎక్కడ మొమెంటమ్ అనేది మళ్ళీ ఇంకెక్కడ కనిపించలేదు. మార్కెట్‌లో ఇక్కడ ఫాల్ రిట్రేస్‌మెంట్ జరిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ రికవరీ ఇచ్చింది. రికవరీ ఇచ్చిన తర్వాత చాలామంది ఇక్కడ ట్రేడ్ అనేది తీసుకుంటారు. బట్ నేనైతే వెయిట్ చేశానన్నమాట. చూసా ఇక్కడ చాలామంది ఇక్కడ ట్రేడ్ తీసుకుంటారు. ఖచ్చితంగా వాళ్ళకి లాస్ వచ్చిందని చెప్పాలి. చూసారా స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అయింది. సో, అందుకని నేను వెయిట్ చేశానన్నమాట. ఈ క్యాండిల్ కూడా మనకొక బుల్లిష్ క్యాండిల్ వచ్చుంటే నేను ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకునేవాడిని. బట్ ఈ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ రావడంతో సో, నేను ఎంట్రీ తీసుకోలేదన్నమాట. ఈ రేంజ్‌లో కన్సల్టేషన్ అయింది. దాని తర్వాత హ్యూజ్‌గా మార్కెట్ అయితే ఫాలో అయిందన్నమాట. సో, మార్కెట్ ఎప్పుడైతే ఫాలో అయిందో ఇంకా నాకు కొంచెం అంటే సింప్టమ్స్ ఏంటంటే కన్సల్టేషన్ జోన్‌కెళ్ళిపోయింది కదా! ఇంకా మార్కెట్‌లో కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఉంది అని నేను ఇంక ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు. దాని తర్వాత మార్కెట్ చూసారా కంప్లీట్‌గా ఒకే రేంజ్‌లో కన్సల్టేషన్ అయితే జరిగింది. ఆప్షన్ బయర్స్‌కైతే అంటే స్కాల్పింగ్ తప్ప వేరే వాళ్ళ ఎవరికీ ప్రాఫిట్ అయితే రాదు. సో, మనకైతే మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈరోజు. సో, యాక్చువల్లీ నేను స్టార్టింగ్‌లో మనం ఎందుకు తీసుకుంటాం అంటే స్టార్టింగ్ 30 మినిట్స్ ప్రీమియం అనేది కొంచెం వోలటైల్‌గా బిహేవ్ చేస్తది. సో, మంచి రేంజ్ మూవ్‌మెంటమ్ ఉంటదనమాట. సో, ఆ టైంలోనే మనం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది వెంటనే చేసుకుంటే మనకు మంచి ప్రాఫిట్ అనేది వస్తది. ఓకేనా ఫ్రెండ్స్? సో, నేను ఆ విధంగానే క్యాప్చర్ చేసుకుంటాను. సో, మార్కెట్‌లో అయితే కంప్లీట్‌గా ఈరోజైతే ఫాలో అయింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఆల్ ఇంకా సెల్లర్స్ అనేవాళ్ళు ఎంత హై వాల్యూమ్‌లో ఉన్నారో, మనకు హై ప్రెషర్‌లో ఉన్నారో మనకు బయర్స్ అనే వాళ్ళని ఎలా తన్నుకెళ్ళిపోయారో ఈరోజు మార్కెట్‌లో మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. మార్కెట్‌లో అయితే హ్యూజ్‌గా ఫాలో అయింది. ఇంకా నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ అయితే ఇంకా ఫాలో అవుతుంది ఫ్రెండ్స్. అప్ టు 48,000 లెవెల్ వరకు మార్కెట్ అయితే ఫాలో అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో, మార్కెట్‌లో హ్యూజ్ ఫాల్ అయితే జరుగుతుంది. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చాలామంది ఇక్కడ బయింగ్ సెటప్ పెట్టుకొని చాలామంది లాస్ వచ్చిందని చెప్పాలి ఈ వీకు. సో, చాలామంది కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకొని ఎందుకంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. చాలామంది ప్లాన్ చేసుకుంటారనమాట. వాళ్ళందరికీ లాస్ వచ్చిందని చెప్పాలి. సో, నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుందంటే మండే మార్కెట్‌లో అయితే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బేరిష్ క్యాండిల్ వస్తే మీరు పుట్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకోండి. మార్కెట్‌లో కంప్లీట్‌గా ఫాలో అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది ఎక్కువ. ఓకేనా ఫ్రెండ్స్? అది గ్యాప్ డౌన్ అయినా, గ్యాప్ అప్ అయినా సరే జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? జాగ్రత్తగా ట్రేడ్ చేసుకొని మళ్ళీ మండే మండే వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. వీడియో ఎండ్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మండేకి సంబంధించింది పెడతాను. మీరు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. తిరిగి మండే వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.